అందరికీ పునరుత్థాన మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఈస్టర్ ఆదివారం రోజున మరి ప్రభు యొక్క మరణాన్ని గెలిచి మరి మరణమును సమాధి నుండి లేచిన దివ్యమైన శ్రేష్టమైన పండుగ దినం కనుక ఈ దినమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడుట అని అర్థమిచ్చుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు పునరుత్థానుడు అయిన యేసయ్యా మీకు వందనాలు. నాయన 2026 సంవత్సరముల క్రితం సర్వ మానవాళి పాప పరిహారం కొరకు మీరు ఈ లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి కల్వరి సిలువలో మీ అమూల్యమైన రక్తము చెందించి మరణించి సమాధిలో ఉండి 3వ దినమందు తిరిగి లేచిన పునరుత్థానుడా మీకు వందనాలు. ఆనాటి మీ పునరుత్థానమును పురస్కరించుకొని మేము పండుగ ఆచరిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని వెలిగించమని మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన శక్తి, ఆయన కృపా సమాధానములు మీ అందరికీ సమృద్ధిగా కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మరి 40 దినాలు దేవుడు అద్భుతముగా జరిగించారు. పరిశుద్ధ వారపు కార్యక్రమాలు కూడా ప్రభు జయకరం జరిగించారు. మరి ఈ కార్యక్రమాలను ముగించుకొని దినాన ప్రభు సమాధిని గెలిచిన పునరుత్థాన దినాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. సరే, ప్రసంగ అంశం ఏంటంటే ఎఫ్ఫాతా అనగా తెరవబడుట. ఎఫ్ఫాతా అనేది అరామిక్ పదం, గ్రీకు రూపం. దీని అర్థం పూర్తిగా విప్పబడటం లేదా తెరవబడటం. యేసుక్రీస్తు పునరుత్థానం అనేది కేవలం ఒక చారిత్రాత్మక సంఘటన మాత్రమే కాదు, అది మూయబడిన ప్రతి తలుపును తెరిచే ఒక గొప్ప పరలోక శక్తి అని మీకు తెలియజేయవచ్చు. ప్రియులారా, యేసు ప్రభు మరణించి ఆయన తిరిగి లేవకపోతే క్రైస్తవ సంఘానికి నిరీక్షణ అనేది ఉండేది కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమే క్రైస్తవ సంఘానికి ఇరుసు లాంటిదిగా మనం చూస్తూ ఉంటాం. ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినాలలో ఆయన ఈ మాట పలకగా మూయబడిన స్థితి తెరవబడటం అనేది సందర్భం. మరి నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమందు 7 కార్యములు జరిగినవి, వాటిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎఫ్ఫాతా అనగా తెరవబడుట. పునరుత్థానములో 7 మూయబడిన అనుభవాలు ప్రభు యొక్క పునరుత్థాన శక్తికి తెరవబడ్డాయి. మొట్టమొదటిగా తెరవబడిన క్రీస్తు సమాధి, ద ఓపెన్ టోమ్ అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎప్పుడైతే మహాశుక్రవారం రోజు మరణించారో ఆయనను నికోదేము అలాగే అరిమతయి యోసేపులు ఆయన శరీరమును మరి భద్రపరిచారు ఒక మరి కొండ గుహలో. అరిమతయి యోసేపు ఆయనకి ఇవ్వబడినటువంటి స్థలములో మరి ఈ యొక్క ప్రభువును సమాధి చేశారు. సమాధి చేయడమే కాదు, ఆయన తిరిగి లేస్తాడని శత్రువులు గ్రహించి సమాధికి ఒక పెద్ద బండరాయిని పెట్టి దానికి ముద్ర వేసి దానిని కావలిలో ఉంచారు. ఈ విధముగా క్రీస్తు యొక్క లేఖనాల ప్రకారంగా
ఆయన సమాధి చేయబడి మూడవ దినాన లేపబడతాడనే వాక్య ప్రకారంగా ప్రభు అద్భుతముగా మరి మూడవ దినం తెల్లవారుజామున మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి తెరవబడింది. 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు యొక్క సమాధి రాయి దొర్లించబడుట, ఆయన సమాధిని బయటికి రావడం మనం చూస్తాం. మార్కు సువార్త 16:1-4లో కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబుతో లేని మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చుండరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొరలింపబడి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చూడండి, చాలా పెద్ద రాయిని ఆ యొక్క సమాధి ద్వారం మీద ఉంచారు. మూడవ దినాన ప్రభువు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ఆ సమాధి, ఖాళీ సమాధి ప్రపంచానికి సాక్ష్యమిస్తూ ఉంది. మత్తయి సువార్త 28:1-5లోను, లూకా సువార్త 24:2-3 యోహాను సువార్త 21 యేసుక్రీస్తు ప్రభు సమాధి నుండి బయటకు వచ్చాడనే మాట. అవును, యేసుక్రీస్తు ప్రభువుని మరణము బంధించి ఉంచలేదు. ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, అపవాదిని గెలిచాడు, పాతాళమును గెలిచాడు, ఆయన బండను గెలిచాడు, సమస్తమును ఆయన గెలిచాడు, మరణించి తిరిగి లేచాడు అని చెప్పడానికి సృష్టిలో సాక్ష్యముగా కనబడుతుంది ఆ ఖాళీ సమాధి, తెరవబడిన సమాధి. దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు అనే భక్తుడు, ఆయన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అనేక దేశాలు సంచరించి ప్రభు సువార్తీకరణ చేసిన సిక్కు మతానికి చెంది ప్రభుని నమ్ముకున్నటువంటి సుందర్ సింగ్ గారు, ఆయన తన యొక్క జీవిత యాత్రలో ఆయన అంటాడు, నేను రష్యాకు వెళ్ళాను, అక్కడ కార్ల్ లెనిన్ మార్క్స్ సమాధులు పాలరాతితో కప్పబడి ఉన్నవి. ఆయన అంటాడు, మక్కా మదీనా వెళ్ళాను, అక్కడ కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క సమాధి పాలరాతితో కప్పబడి ఉన్నది. నేను యెరూషలేము వెళ్ళాను, ఆ బెత్లెహేము యెరూషలేముకి వెళ్ళగానే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి తెరవబడి ఉన్నది. దేవుని స్తోత్రం. ఇది సాక్ష్యమిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, పునరుత్థానుడు అనే మాట ఈ ఖాళీ సమాధి, ఈ తెరవబడిన సమాధి ప్రియులారా సాక్ష్యమిస్తోంది. ఇది సృష్టిలో ఇచ్చే సాక్ష్యం. కనుక మొదట ఎఫాతా అనగా తెరవబడుట, తెరవడం అనగానే పునరుత్థానమందు యేసుక్రీస్తు ప్రభువారి సమాధి తెరవబడింది. ఇది సాక్ష్యం. చూడండి, రోమాపత్రిక 6:4-12 మనం చూసినప్పుడు, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములు పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యం ఆయన ఐక్యం గలవారై ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యుందుము. బాప్తిస్మము యేసు ప్రభుని నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వారు 2 సాదృశ్యాలు పౌలు గారు చెప్తాడు. మొదట ఎప్పుడైతే నీటిలో ముంచబడ్డామో, బాప్తిస్మం అనగా ముంచబడుట, ఎప్పుడైతే ముంచబడ్డామో లేక చంపబడ్డాం, యేసుక్రీస్తు ప్రభు మరణించినట్లు సమాధి చేయబడినట్లుగా మన పాత స్వభావము సమాధి చేయబడి మరలా ఆయన లేచినట్లుగా మనము నీటి నుంచి లేపబడగానే మనము పునరుత్థానం పొందినట్లుగా ఈ అనుభవాన్ని మనం చూస్తాం. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము.
చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడేను, అందువేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. ఆహా గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము, యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. రెండవదిగా తెరవబడిన కన్నులు, ద ఓపెన్ ఐస్ అనే మాట. ఎమ్మాయి మార్గమున వెలుచున్న శిష్యులు వీరెవరనగా 70 మంది. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులే కాదు, 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. ఈ 70 మంది శిష్యులు, 12 మంది శిష్యులు ప్రభువుని ఎప్పుడైతే పట్టి సిలువేశారో చెదిరిపోయారు. వీళ్ళంతా తల దారి అయిపోయి ఆయా స్థలాల్లో భయముతో వారు తలదాచుకున్నారు. అలాగే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత మరి వాతావరణం అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు యెరూషలేములో వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే ఎమ్మాయి అనే గ్రామానికి చెందిన 2 శిష్యులు వారు బయటకు వచ్చి వారు గ్రామానికి వెళుతుండగా పునరుత్థానుడైన ప్రభు వారి వెనకాల వచ్చుట మనం చూస్తూ ఉంటాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం మరి 30-31 వచనాలలో మనం చూస్తాం. వారితో ప్రభు మాట్లాడుతూ సంభాషించుతూ వెళ్ళిన వారు గ్రహించలేదు, ప్రభు స్వరాన్ని గుర్తుపట్టలేదు. మరి సరాసరి వారింటికి వెళ్ళినప్పుడు ప్రభు వారింటికి వెళ్ళాడు. అప్పుడు మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందంటే వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా మూయబడిన వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపెట్టరి, అంతటా ఆయన వారికి అదృశ్యమాయను అని బైబిల్ చెప్తుంది. ఈ చరిత్ర లూకాసు 24:13-31 వచనాల్లో మనం వ్రాయబడింది. పునరుత్థాన దర్శనమైన ప్రభు తన శక్తికి తన శిష్యుల మూయబడిన కన్నులను ఆయన ఆ రొట్టె విరిచడు ద్వారా తెరిచినట్లుగా మనం చూస్తాం. మూయబడినది ఏదైనా అది తెరవబడాలంటే ఆ పునరుత్థాన శక్తి అది తాళపు చెవి లాంటిది. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 5వ వచనములో గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇది ప్రవచనం. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఎందరో అంధులకు ఆయన నేత్రములు తెరిచారు, కన్నులను తెరిచారు, వారి మూయబడిన చెవులను తెరిచారు. ప్రియులారా, మూయబడినటువంటి నాలుకలను తెరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చాలా సంవత్సరాల క్రితం విశ్వవాణిలో ఒక మరి ఫ్లూట్ వాయించేటువంటి ఒక గురుడ్డివాడైనటువంటి ఒక భక్తుడు జీవించి ఉండేవారు. ఆయనను ఎంతోమంది ఫారినర్స్ వచ్చి మీ కంటికి ఆపరేషన్ చేసి చూపును ప్రసాదిస్తామంటే ఆయన అనేవారట, ఏమనేవారని ఆ వారి యొక్క ఆఫర్ను తృణీకరించాడు. ఈ 2 చెవులతోనే ఈ పాడు ప్రపంచపు చెడును వినలేక చచ్చిపోతున్నాను, ఇంకా నా కన్నులు తెరిచి ఈ చెడు లోకాన్ని నేను చూడలేను. నా ప్రభు త్వరగా వస్తాడు, రెండవ రాకడలు వచ్చినప్పుడు నేరుగా నా కన్నులు ప్రభు తెరుస్తాడు. తెరవబడిన కన్నులతో నా ప్రభు ఆయన రాకడ దర్శనాన్ని నేను చూస్తాను అని ఎంత చక్కగా ఆయన మరి సాక్ష్యం ఇచ్చాడు. బ్లైండ్ ఫ్యాన్సీ క్రాస్పీ అనేటువంటి ఆ భక్తురాలు, ఆమె కూడా అంధురాలు. ఆమె ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాటలు రాశారు ఆమె. ప్రియులారా, బ్లెస్సెడ్ ఎష్యూరెన్స్ అనేటువంటి 1000 కీర్తనలు ఆమె రాశారు. ఆమె అన్నమాట ఏంటంటే, నా కన్నులు పరలోకములో మొదటిసారి నా రక్షకుని చూడడానికి మూయబడ్డాయి అని అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆ తల్లిగారు ఇచ్చారు. అవును ప్రియులారా, ఎందరో అంధుల యొక్క నేత్రములను ప్రభు తెరిచాడు. చూడండి, ఈ యొక్క పునరుత్థాన దినమందు మీ కన్నులు మూయబడి ఉన్నాయా? అయితే ప్రభు యొక్క పునరుత్థాన శక్తి మీద ఆధారపడండి. ఆయన శక్తి, ఆయన మరణాన్ని జయించిన శక్తి, అపవాదిని ఓడించిన శక్తి. భక్తుడు దైవజనుడు దావీదు గారు దేవుని గ్రంథములో మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి పూర్వం ఆయన ఒక ప్రార్థన చేసేవాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవడానికి, నేను నీ ధర్మశాస్త్రమునందు
ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేశాడు. అవును, క్రైస్తవుడిగా పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు మనం ఇలా ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్ముడు ఆ పునరుత్థాన శక్తి ద్వారా మన కన్నులు తెరవబడినవై ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ యొక్క మర్మమైన సంగతులు మనం గ్రహించగలుగుతాము. మూడవదిగా ఎఫ్ఫాతా అనగా తెరవబడిన మనస్సు. మూడవదిగా ద ఓపెన్ మైండ్ అనే మాట లూకాసు వార్త 24వ అధ్యాయము 15వ వచనములో ఈ ఎమ్మాయి శిష్యులను గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచెను అనే మాట. ఈ వీరి యొక్క ప్రభువు ఎప్పుడైతే మరణించారో, సిలువకు అప్పగించబడ్డారో, వీరి మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అందువలన వారి మనసు మూయబడింది. మనస్సు అనగానే మన యొక్క తలలో ఉండేటువంటి ఆ యొక్క ప్రధాన కేంద్రంగా మనం చూస్తూ ఉంటాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదురు అనే మాట. అవును, మూయబడి పాతగా చేయబడినటువంటి వారి మనసు మార్చాడు ప్రభువు. ఆయన తిరిగి లేచాడు అనే సత్యాన్ని ఎమ్మాయి శిష్యులకి అర్థమయ్యే రీతిలో ఆయన లేఖనాల ద్వారా ఆ లేఖనాలు వారి హృదయాల్ని మండించినట్లుగా, తద్వారా వారి మనసు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. వాక్యమే మూయబడినటువంటి మనసులు, మారు మనసు లేని వారి మనసులను తెరిచేటువంటి అనుభవం, నూతన పరిచేటువంటి అనుభవాన్ని పునరుత్థానుడైన ప్రభు ద్వారా మనకి అనుభవము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియులారా, గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు మనం గమనించినట్లయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనే మాట మనం చూస్తాం. కాబట్టి పునరుత్థాన దర్శనానికి మన మూయబడిన మనస్సులు కూడా తెరవబడతాయి. ప్రియులారా, బైబిల్ అంతా పాత నిబంధనలో చెప్పిన, క్రొత్త నిబంధనలో చెప్పిన పాపము మానవుని యొక్క మనస్సును మూసివేసింది. వారు కన్నులు మూయబడ్డాయి, వారి మనసు మూయబడింది. క్రీస్తు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడనే శక్తి, లేస్తాడనే అనుభవాన్ని వారు మర్చిపోయారు. యేసు ప్రభు లేచిన తర్వాత వారి మూయబడినటువంటి వారి కన్నులు తెరవబడ్డాయి. మూడవదిగా వారి యొక్క మనస్సు కూడా తెరవబడినట్లుగా మనం చూస్తాం. 4వదిగా మనం గమనించినట్లయితే తెరవబడిన సువార్త ద్వారం, ద ఓపెన్ డోర్ ఆఫ్ మినిస్ట్రీ అనే మాట మనం చూస్తాం. నూతన నిబంధనలో సువార్తను ధైర్యంగా ప్రకటించడానికి, అనగా ప్రభు వార్తను ప్రపంచమంతటికి చాటి చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానం మనకి బలాన్ని చేకూర్చింది. ఈ సువార్తలో మనం గమనించి యేసు ప్రభు జన్మమును, యేసు ప్రభు అద్భుతాలని, యేసు ప్రభు యొక్క పరలోక రాజ్య సంబంధమైన మాటల్ని, యేసు ప్రభు యొక్క శిలువ, ఆ రక్తము, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, మరలా యేసు ప్రభు వచ్చుచున్నాడు అనే సంగతి సంపూర్ణంగా మనకి ఏమొచ్చిందంటే, సువార్తను ధైర్యముగా చెప్పడానికి పునరుత్థానము గొప్ప అభయం, బలము, ధైర్యాన్ని ఇచ్చిందండి. పునరుత్థాన శక్తికి మూయబడిన సువార్థీకరణకు ద్వారాలు తెరవబడ్డాయి. మొదట ప్రభు సువార్త ప్రారంభించాడు, ఆ తర్వాత 12 మంది అయ్యారు, ఆ తర్వాత 3000 అయ్యారు, 5000 అయ్యారు. ఆ తర్వాత మనం లెక్క పెట్టినట్లయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ప్రపంచ జనాభాలో 3/4 దాదాపు సువార్థీకరణ జరిగింది. ప్రపంచానికి ప్రభు నందు అనేక మంది సువార్త ద్వారా వారు ప్రభువులోనికి వచ్చారు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:12 ప్రకారంగా క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయికి వచ్చినప్పుడు అనే మాట పౌలు గారు అక్కడ మూల భాషలో మనం చూసినట్లయితే ద్వారము తెరవబడి ఉండగా అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయనకు సువార్త
మరి ప్రకటించేటువంటి మార్గం ఏర్పడింది అనే మాటలు. వాస్తవానికి మరి ఈ యుగ సంబంధమైన దేవత మరి మనం గమనించినట్లయితే 2 కొరింథీ 4:3-4 వచనాలు చూస్తే, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను, ఆ పునరుత్థాన శక్తిని కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్నట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గురుడితనం కలుగజేసింది. సువార్త ప్రకటించకుండా, సువార్తను వినకుండా అపవాది ఈ లోకములో ఉన్న మనుషులకు మనోనేత్రాలకి మూత వేసింది, కవర్ చేసేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన శక్తి ఆ మూతను తొలగించింది. ఇప్పుడు ప్రపంచమంతా సువార్తీకరణ జరుగుతుంది. అందుకే ప్రభు అన్నాడు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నారు. అందుకనే ఈరోజు ఈ సువార్త ప్రపంచానికి తెలియజేసింది. ఆ సువార్తలో ఉన్న శక్తి, సువార్తలో ఉన్న బలం యేసు రక్తం, యేసు పునరుత్థానమే అందుకునే దర్శనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా, మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను నోరు తెరచినప్పుడు. సువార్త మర్మం ధైర్యముగా ఈ సువార్తను చెప్పడానికి పౌలు గారు నోరు తెరిచారు. సువార్తను ప్రకటించడానికి మనకి ధైర్యం ఏంటి? ఆ శిలువ రక్తం. సువార్త ప్రకటించడానికి శిలువ దేవుని శక్తి. సువార్త ప్రకటించడానికి ధైర్యం ఏంటి క్రైస్తవుడికి? యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడు, నా దేవుడు సజీవుడు అనే ఆ గొప్ప బలాన్ని చేకూర్చేటువంటి ఆ పునరుత్థానం. అందుకే పునరుత్థానము ద్వారా సువార్త బహు బలముగా ప్రకటించడానికి ద్వారములు తెరవబడ్డాయి అనే మాట. అందుకే ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా మనము యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి మనం ప్రకటించాలి. ఆయన సజీవుడని ప్రకటించాలి. ఆయన మరణించి తిరిగి లేచాడని ఈ వార్తను మనం ప్రకటించాలి, త్వరగా వస్తున్నాడని సత్యాన్ని. 5వదిగా మనం గమనించినట్లయితే తెరవబడిన హృదయం, ద ఓపెన్ హార్ట్ అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. మరి పౌలు గారు వారు సువార్తీకరణ చేస్తూ ఉన్నప్పుడు మరి లూదియా అనే స్త్రీ హృదయాన్ని ఆ పౌలు గారు సువార్త ప్రకటిస్తుండగా ఆమె హృదయము తెరిచినట్లు మనం చూస్తాం. మన హృదయం తెరవబడకపోతే వాక్యం లోపలికి వెళ్ళదు కదా. అగస్టిన్ అనే భక్తుడు తన జీవితంలో ఎన్నో పాపాలు చేసిన ఒకరోజు దేవుని స్వరం విని లేఖనాన్ని తెరవగానే అతని హృదయం తెరవబడింది. అది అతనికి ఒక గొప్ప భక్తునిగా మార్చింది. ఇది మరి అగస్టిన్ అనే భక్తుని యొక్క సాక్ష్యం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. లూదియా యొక్క భక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగా పొడిన అమ్ము తోతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి పునరుత్థానుడైన ప్రభు మూయబడిన హృదయములను, హృదయము అనగానే మన శరీర అవయవాలలో అది సెంటర్ పాయింట్ అండి, అది కేంద్ర బిందువు. చూడండి, అన్ని అవయవాలకు ఇదిగో దేహము దేవునికి ఆలయముగాను, హృదయం ఆయనకి సింహాసనంగాను సృష్టికర్త ఈ మానవుని చేసినప్పుడు ఈ అమరిక పెట్టాడండి. ప్రకటన గ్రంథం 3:20 అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అనే మాటలు. హృదయం అన్నెడి తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదాయుడగుచు తట్టుచుండు సకల విధములను. ప్రభువు మన హృదయాల్ని ఈరోజు తడుతూ ఉన్నాడు.
పరిశుద్ధాత్మ తండ్రి సువార్తీకరణ ద్వారా మరి మూయబడిన మానవ హృదయాలని తెరుస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు సామెతల గ్రంథం 4:23లో, నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అనే మాటలు. హృదయములో నుండే జీవదారులు బయలుదేరతాయట. అందుకే హృదయాన్ని కాపాడుకోవాలి. బైబిల్ అంటది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది, దాన్ని గ్రహింపగలిగేవాడు ఎవడంటది. అందుకనే ఈ పాపము ద్వారా హృదయము మూయబడింది. అయితే ప్రభు యొక్క సువార్తీకరణ పునరుత్థాన శక్తి వలన మూయబడిన హృదయాలు ఈరోజు కోట్ల మంది హృదయాలు తెరవబడ్డాయి. ఆ రోజు ఒక లుదియా మనకు కనబడుతుంది, కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు సజీవుడని, ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడని, ఆయనే మోక్షానికే మార్గమని, ఆయన తిరిగి వస్తున్నాడనే సత్యాన్ని, సువార్తను మరి కోట్ల మంది విశ్వసించారు. వారు ప్రభునందు విశ్వాసం ఉంచి సొంత రక్షకునిగా నిజదేవునిగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి. పునరుత్థానములో ఇన్ని మర్మగర్భితమైన విషయాలు ఉన్నాయి. అందుకే సామెతల గ్రంథం 23:26 అంటాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము అంటాడు. కాబట్టి మానవుడు ఇప్పుడు ఇద్దరు మధ్య మానవుని జీవితం ఉంది. ఒకడు సృష్టికర్త అయిన ప్రభువు, రెండవది అపవాది. సృష్టికర్త మనల్ని సర్వమానవాళ్ళని సృష్టించాడు. ఈ హృదయాన్ని, ఈ జీవితాన్ని ఆయన ఇచ్చింది. అపవాది ఈ హృదయాన్ని దొంగిలించాలని అపవాది కూడా లోకాశలు చేసి మరి ఆకర్షిస్తూ ఉంది. యేసు ప్రభు అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము, నాకు సింహాసనం ఇమ్ము అని అడుగుతాడు. ఈ హృదయములో ప్రభు ఉంటే మనం ధన్యులం అవుతాం ప్రియులారా. ఆరవదిగా మనం గమనించినట్లయితే మరి తెరవబడిన విశ్వాస ద్వారం, ద ఓపెన్ డోర్ ఆఫ్ ఫెయిత్ అనే మాట. దేవుడు కేవలం ఇశ్రాయేలుకే కాక అన్యజనులకు కూడా రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు అనే మాట మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములు 14:27లో మనం చూసినప్పుడు, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారా తెరచిన సంగతియు వివరించబడి ఉన్నది. మరి అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని నమ్మడానికి ద్వారము తెరవబడింది, అనగా విశ్వాస ద్వారం తెరవబడింది. ప్రభు పునరుత్థానుడు ఎప్పుడైతే అయ్యాడో అది సంఘానికి ఇరుసులాగా పనిచేసింది. కనుక యేసుక్రీస్తు ప్రభు సజీవుడు, మరణించి తిరిగి లేచాడు, ఆయనే నిజమైన దేవుడు అనే సంగతి అనేక కోట్ల మందికి సువార్త ప్రకటించారు. ఇప్పుడు అనేకులు విశ్వాసించడానికి విశ్వాస ద్వారము తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యములో ఆ మాటలు చూస్తాం. యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయక్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు చేయను, వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, యోహాను సువార్త 1:12 అంటాడు, తన్ను ఎందరు అంగీకరించుదురు అనగా ఆయన నామందు ఎంతమంది ఆయన విశ్వసిస్తారో వారందరూ ఆయన కుమారులై ఉంటారు అనే మాట. కనుక యోహాను సువార్త మరి 3:16లో కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు నిత్య జీవం పొందుతారు అనే మాటలు వ్రాయబడ్డాయి. కనుక యేసుక్రీస్తు ప్రభుని నమ్మడానికి ద్వారం లేక ప్రవేశం కలిగింది. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు, యేసు ప్రభు యొక్క జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, మరి అద్భుతాలన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే ఆయన మరణించి మరణ ముళ్ళు విరిచి తిరిగి లేవడం. ఈ అద్భుతాన్ని ప్రపంచానికి ఇది మరి కోట్ల మందిని ఆకర్షించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి కారణం ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది. అలా యేసుక్రీస్తు పునరుత్థానుడనే మాట ఎవరు వింటారో వారికి విశ్వాస ద్వారం కలుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఏడవదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, ద ఓపెన్ డోర్ ఇన్ హెవెన్, తెరవబడిన ఆకాశము అనే మాటలు మనం చూస్తాం. ఆకాశ మండలం తెరవబడ్డం.
ప్రకటన గ్రంథం 4:1-2 మనం చూసినట్లయితే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాటలు మనం చూస్తాం. ప్రియులారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడో, ఆయన పాతాళానికి వెళ్ళిన తర్వాత ఆ 4వ మాట పలికినప్పుడు పాతాళానికి వెళ్ళి ఆయన అక్కడ అపవాదిని ఓడించి, ఆ ఘట సర్పాన్ని ఓడించి, సాతాను ఓడించి, ఆ దయ్యములను ఓడించి, దాని చేతిలో ఉన్న ఆదాం మొదలుకొని ఆ కుడివైపున దొంగ చనిపోయిన అక్కడ వరకు ఉన్న మృతుల ఆత్మలను, అక్కడ ఉన్న పరదేశులున్న ఆ చెరలో ఉన్న ఆత్మలను బయటికి తీసుకొచ్చి పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గర ఆ రక్తాన్ని ఆ బలిపీఠ మీద ప్రోక్షించి ఆయన ఆ పరలోకములో ఈ పరదేశ్ పెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, అది చెరగా కొనిపోయాడు అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అనగా దాని అర్థం ఏంటంటే, మరి మూయబడిన పరలోకము తెరవబడింది అనే మాట. మరి అంతవరకు ప్రథమ ఫలంగా యేసు ప్రభువే మరణించి ఆయన పునరుత్థానుడై మోక్షానికి వెళ్ళాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. యేసు పునరుత్థానం ద్వారా పరలోకం తెరబడింది, పాతాళం మూయబడింది. ఇప్పుడు యేసుని నమ్ముకున్న వారు అగ్నిగుండానికి వెళ్ళరు, మోక్షానికి వెళ్తారు. అది పునరుత్థానం వలన సాధ్యమైంది. చూడండి, అపోస్తలుల కార్యములు మరి 7వ అధ్యాయము 56వ వచనములో స్టెఫను ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆ పాపం వీరి మీద మోపుకొని ప్రార్థించి ఆయన మరి ఆ ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోయాడు మరణించి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒకవైపు రాళ్ల దెబ్బలు తింటూ ఉండగా ఆకాశం తెరబడి ఉంటయు, మరి మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వము నిలిచిండేటు చూచుచున్నానని చెప్పాడు. మరి స్టెఫను కూడా పరలోకములో ప్రవేశించాడు, ఆ పరదేశకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 3:8 వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఏమంటాడంటే, ఇదిగో తలుపుని ఎదుట తీసించున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు అంటాడు. ప్రభు మోక్ష ద్వారములను తెరిచాడు, ఆ తలుపులు తెరిచాడు. ఇప్పుడు యేసుని నమ్మిన వారందరూ మోక్షానికి సంబంధించిన వారు పరలోకంలోనికి వెళ్తారు. ప్రియులారా, ఆయన తెరిచే ఉంచాడు. మరి మూయబడే సమయం ఆసనం అవుతుంది, ప్రభు త్వరగా వస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యోహాను 1:51 వచనంలో కూడా, మరియు ఆయన మీరు ఆకాశం తెరబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటే దిగుటే చూతున్న మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నాడు. ప్రకటన గ్రంథం 3:7లో కూడా ఈ మాటలు వ్రాయబడతా ఉంటాయి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, ప్రభు తెరిచాడు, దానిని మోయగలిగిన వారు ఎవరు లేరు. ప్రభువే మరలా దానిని మోయాలి. పాతాళం మూయబడింది, పరలోకం తెరబడింది పునరుత్థానానికి. ప్రతి క్రైస్తవుని యొక్క మరి అంతిమ దశ 2 విషయాలండి. ప్రభు వస్తే, ప్రభు రాకపోతే, ఆయన పిలుపు అందుకుంటే ఆ పరలోకానికి ప్రభు ఎలాగైతే మరణి తిరిగి లేచాడు వెళ్ళిపోతాడు, ఆయనే వస్తే సజీవంగా వెళ్ళిపోతాము. ఇది గొప్ప అనుభవం. నాదు యాత్ర ముగయగనే నిన్ను చేరెదనే సయ్యా, కన్నులారా నా స్వామిని చూచెదనే సయ్యా, ఆ మహిమకు నన్ను పిలుచుకున్న పరిశుద్ధాత్ముడా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీకయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా స్వర్వం నీకయ్యా, పునరుత్థానుడా విజయశీలుడా, నా ప్రాణనాథుడా. కాబట్టి ఎఫ్ఫాతా అనగా తెరవబడుట అనే మాటలు. యేసుక్రీస్తు పునరుత్థానమందు 7 శ్రేష్టమైన అనుభవాలు. మొదట, తెరవబడిన క్రీస్తు వారి సమాధి, ఆయన సజీవుడని సాక్ష్యమిస్తూ ఉంది, ఆయన పునరుత్థానుడు. రెండవదిగా, తెరవబడిన కన్నులు, మూయబడిన కన్నులు తెరవబడ్డాయి అమ్మాయి శిష్యులకు. మూడవదిగా, తెరవబడిన మనస్సు, వారు మరలా నూతన పరచబడి నూతన మనస్సును దేవుడు వారికి ఇచ్చాడు. అది పునరుత్థానం వల్లనే సాధ్యమైంది.
నాలుగవదిగా తెరవబడిన సువార్త ద్వారం. యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించడానికి ధైర్యం ఏర్పడింది ఆయన పునరుత్థానము ద్వారా. అలాగే ఐదవదిగా తెరవబడిన హృదయం అనే మాటలు మనం చూస్తాం. ఆరవదిగా తెరవబడిన విశ్వాస ద్వారం. ఏడవదిగా తెరవబడిన ఆకాశము లేక పరలోకము. ప్రభు త్వరగా వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించి ఆయన వచ్చినప్పుడు పరలోక ప్రవేశం చేసి, లేక ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడలో మేఘం మీద ఆకర్షించుకొని ఆ పునరుత్థానుని యుగయుగలు ఆరాధించగల భాగ్యము, ధన్యత పరిశుద్ధాత్మ తండ్రి మనందరికీ శుభదినమందు ప్రసాదించునుగాక. ఆమెన్. అందరికీ మరణాతండి.